కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో 1934లో మనకంటూ కాన్స్టిట్యూషన్ ఉండాలనేసి ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారంటే ఎంఎన్ రాయ్. దెన్ నెక్స్ట్ 1935లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అఫీషియల్‌గా డిమాండ్ చేసింది మనకంటూ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలనేసి. దెన్ నెక్స్ట్ 1938లో జవహర్లాల్ నెహ్రూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఐఎన్‌సి వితౌట్ ఔట్‌సైడ్ ఇంటర్ఫిరెన్స్ ఏం లేకుండా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలనేసి జవహర్లాల్ నెహ్రూ అడుగుతారు. సో ఈ డిమాండ్స్ అంతటిని యాక్సెప్ట్ చేస్తాదనమాట. ఆగస్ట్ ఆఫర్ 1914లో వస్తది. కానీ ఇది ఫెయిల్ అయిపోద్దనమాట. 1942లో క్రిప్స్ మిషన్ వస్తదనమాట. ఇది కూడా ఫెయిల్ అవుతది. దీన్నే పోస్ట్ డేటెడ్ చెక్ అంటారు. ముస్లిమ్స్ అయితే ఫుల్‌గా బాయ్‌కాట్ చేశారనమాట క్రిప్స్ మిషన్ వద్దనేసి. అండ్ మోర్ ఆర్ లెస్ ముస్లిమ్స్‌కి అండ్ మన ఇండియన్స్‌కి సాటిస్ఫై అయ్యింది ఏంటంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్. దీన్ని యాక్సెప్ట్ చేశారనమాట 1946. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎస్టాబ్లిష్ అయింది కదా! సో దీని యొక్క ఫస్ట్ మీటింగ్ ఎప్పుడంటే 1946 డిసెంబర్ 9న ఫస్ట్ సెషన్ ఈ మీటింగ్. సో మెంబర్స్ ఉంటారు కదా! ఎవరెవరు ఇందులో మెంబర్స్ అంటే బ్రిటిష్ ప్రొవిన్సెస్ నుంచి 292 మెంబర్స్, ప్రిన్స్లీ స్టేట్ నుంచి 93 మెంబర్స్, 4 చీఫ్ కమిషనర్ ప్రొవిన్సెస్ నుంచి 4 మెంబర్స్ సెలెక్ట్ అవుతారనమాట. టోటల్ 389 మెంబర్స్. ఈ 389 మెంబర్స్‌లో ఉమెన్ ఎంతమంది ఉంటారంటే 15 మెంబర్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్ 26 మెంబర్స్. అలానే దీనికి టెంపరరీ ప్రెసిడెంట్ ఎవరంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా. సో పర్మనెంట్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సో వైస్ ప్రెసిడెంట్స్ కూడా ఉంటారు కదా! వీటి కృష్ణమాచారి అండ్ హెచ్‌సి ముఖర్జీ. టోటల్‌గా ఫస్ట్ సెషన్ అని చెప్పాను కదా! డిసెంబర్ 9, 1946లో అలాగా 12 సెషన్స్ అవుతాయన్నమాట. సో లాస్ట్‌ది 12థ్ సెషన్ ఎప్పుడైందంటే 1950 జాన్ 24 ఈ సెషన్‌లోనే మన నేషనల్ సాంగ్ అయిన వందే మాతరం, నేషనల్ యాంథమ్ అయిన జనగణమనని అడాప్ట్ చేసుకున్నారు. ఇది ఓవరాల్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కోసం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.